హలో, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయ డైరీలో హై టెన్షన్ నెలకొంది. గతంలో విజయ డైరీకి బకాయి ఉన్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు చైర్మన్ జగన్మోహన్ నోటీస్ పంపించారు. దానిపై లిఖితపూర్వక వివరణ కోరుతూ డైరీకి చేరుకున్నారు భూమా అఖిల ప్రియ. డైరీలో బోర్డు మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడికి చేరుకొని చైర్మన్ క్యాబిన్లో వేచి ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్, విజయ డైరీ వద్ద కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భూమా అఖిల ప్రియ కూడా అక్కడికి చేరుకున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిషోర్? పవన్, ఈ రోజు విజయ డైరీ యొక్క కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ విజయ డైరీకి చేరుకున్నారు. తనతో పాటు తన సానుభూతి పరులైనటువంటి ముగ్గురు కమిటీ మెంబర్లతో, అంటే విజయ డైరీ మెంబర్లతో కలిసి ఆమె విజయ డైరీకి రావడం జరిగింది. అయితే బోర్డు మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే మిగతా 9 మంది సభ్యులతో పాటు ఇటు ఎండి విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మీటింగ్ లో కండక్ట్ చేశారు. ఆ బోర్డు మీటింగ్ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ విజయ డైరీకి రావడం అన్నది అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దానికి అక్కడికి రావడానికి గల కారణాలుగా చెబుతూ నాకు చైర్మన్ అండ్ ఈ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఇచ్చిన నోటీసులు సాహిత్యంగా లేవన్నది తన అభిప్రాయం. అయితే ఈ నోటీసులకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ కోరడానికి నేను వచ్చాను, నాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పి ఆమె అక్కడ ఉన్నటువంటి ఎండి రూమ్ లో కూర్చొని వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే భూమా అఖిల ప్రియ దాదాపు 11 గంటల ప్రాంతంలో వచ్చినట్లుగా సమాచారం ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఆమె ఎండి రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంది. మీటింగ్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఆమె ఎంతసేపైనా నేను వెయిట్ చేస్తాను అన్న కోణంలో విజయ డైరీ ప్రాంగణంలోనే ఉండటంతో మొత్తం కూడా అలర్ట్ ఏర్పడింది. దీంతో ఒకసారిగా అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క కమిటీ మెంబర్లు, అంటే ఎవరైతే ఈ విజయ పాల డైరీకి సంబంధించిన సహకార సంఘం కొన్ని కమిటీలను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకునేందుకే విజయ డైరీ పాలక మండలి సమావేశం ఏర్పడింది. అయితే అందరూ మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులందరూ లేకుండా, అందరూ హాజరు కాకుండా కేవలం 50% మాత్రమే ఉన్నా కూడా ఎలా సమావేశం నిర్వహిస్తారు, అందరూ హాజరు అవ్వలేదు కదా అన్నది భూమా వర్గం చెప్తున్న పరిస్థితి ఉంటే, ఈ యొక్క భూమా అఖిల ప్రియ తనకు ఇచ్చిన నోటీసుల మీద వివరణ కోరేందుకు ఎండిని కలవడానికి వచ్చాను, లిఖితపూర్వకంగా తనకు వివరాలు ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది తెలియాల్సి ఉంది పవన్.